మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 2026వ సంవత్సరము మనందరికీ ఆయురారోగ్యములను, సుఖ సంపదలను ఇవ్వాలని, అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా మేషరాశి జాతకులు, సింహరాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, మేషం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం, మీనం ఈ రాశుల వారు ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక కొంచెం ఆర్థిక ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉంటే రాబోయే సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే ప్రధానంగా గ్రహ సంచారాలను కనుక పరిశీలిస్తే గురుగ్రహము ఈ సంవత్సరంలో మిథునము, కర్కాటకము, సింహం ద్వారా సంచారం చేస్తుంది. అలాగే శనిగ్రహము మీనంలో సంచరిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని చూస్తే గనక కుంభము, మకర రాశుల్లోను, కేతుగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహం, కర్కాటక రాశుల్లోనూ సంచరిస్తాయి. ఈ విధమైన ప్రధాన గ్రహ గతులను పరిశీలిస్తే గనక అందరికీ ద్వాదశ రాశుల వారికి కూడా సహజంగానే కొంత మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్, మెటీరియలిస్టిక్ గ్రోత్ కూడా కనబడుతుంది. ఇది కామన్ గా ద్వాదశ రాశుల వారికి కామన్ ఫలితము. అయితే ఒక్కొక్క రాశిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గురుగ్రహము తృతీయ, చతుర్థ, పంచమ భావాల్లోను, శనిగ్రహము ద్వాదశ భావంలోను, రాహుగ్రహము ఏకాదశ, దశమ భావాల్లోను, కేతుగ్రహము పంచమ, చతుర్థ భావాల్లోను సంచారాన్ని కొనసాగిస్తాయి. ఈ విధమైన గ్రహగతిని గనక పరిశీలిస్తే ఈ మేషరాశి వారికి సంవత్సరము ప్రథమార్థంలో చాలా బిజీ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. అంటే జూన్ వరకు గనక పరిశీలిస్తే ప్రథమార్థంలో పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది కూడా కనబడుతోంది. అలాగే 4 రకాల పనులను ముందరేసుకుంటారు. ఏ పనిలోనూ ఒక కాంక్రీట్ అవుట్పుట్ అనేది ఉండదు. చేస్తుంటారు, చేయడానికి మాత్రం 4 పనులు, ఈ పని, ఆ పని, ఆ పని, ఈ పని, 4 పనులు ముందరేసుకుంటారు. కానీ దేనికి కూడా ఒక నిర్దిష్టమైన ఫలితం అనేది కనబడదు. ప్రథమార్థంలో ఒక కాంక్రీట్ రిజల్ట్ అనేది మనకి కనబడదు మేషరాశి జాతకులకు. అయితే ఈ మేషరాశి జాతకులకు సంవత్సరం గడుస్తున్న కొద్దీ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సంవత్సరం ప్రథమార్థంలో ఈ విధంగా మందకొడిగా ఉన్నా కూడా మధ్యమ భాగంలో, సంవత్సర మధ్యమంలో అనుకున్న ఫలితాలు మెల్లమెల్లగా దక్కడము, ఆర్థిక పురోగతి, అలాగే చేస్తున్న పనుల్లో కుల వృత్తిలో ఉన్న వారికి కానీ, వ్యాపారంలో ఉన్న వారికి కానీ, ఉద్యోగంలో ఉన్న వారికి కానీ, ఎవరికైనా కూడా తాము చేస్తున్న పనుల్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా కనబడుతుంది. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా ఈ మేషరాశి వారికి అనుకోని ఖర్చులు అనేవి ఉంటాయి. ఈ ఖర్చులు ఆరోగ్యపరంగానే కావచ్చు, ప్రయాణాల వల్లనే కావచ్చు, లేదా లీగల్ సమస్యల వల్లనైనా కావచ్చు. ఖర్చులు మాత్రము కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెము సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన మేషరాశి వారు ఫోకస్ చేయాలి. సంవత్సరము అంతంలో, లాస్ట్ క్వార్టర్లో, అంటే సంవత్సరం గడుస్తున్న కొద్దీ చివరి భాగంలో ఆర్థిక పురోగతి, ఆర్థిక వృద్ధి, సంతానం విషయంలో సంతృప్తి, అలాగే తమ పదవిలో ఉన్నతి లేదా తాము చేస్తున్న పనుల్లో ప్రగతి అనేది చాలా క్షుణ్ణంగా కనబడుతోంది. అయితే ఈ మేషరాశి వారు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది కనబడుతోంది. అలాగే వీరు స్పిరిచువల్ ఇంక్లినేషన్ కలిగి ఉంటారు. అంటే ఈ ఆధ్యాత్మికత వైపు కొంచెము ఫోకస్డ్గా ఉంటారు. అటువైపు ఆకర్షితులవుతారు. అవసరానికి ఖర్చులు చాలా చేస్తారు. ఇంట్లో కావలసిన లగ్జరీకి సంబంధించినవి, కంఫర్ట్కి సంబంధించినవి అన్ని వస్తువులను కొంటారు. కాకపోతే అవసరానికి కొంటారు, లేదా కుటుంబ సభ్యులు అడగటం వల్ల కొంటారేమో కానీ వారు స్వతహాగా మాత్రము వాటి వైపు ఆకర్షితులవరు. ఇది మేషరాశి వారి యొక్క గుణము. ఈ 2026లో 2026వ సంవత్సరంలో ఆధ్యాత్మికత వైపు కొంచెం ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఖర్చులు మాత్రం ఉంటాయి, గుర్తుంచుకోండి. దానికి తగ్గ ప్రణాళిక ముందే వేసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా తోబుట్టువుల విషయంలో అసంతృప్తి అనేది కొంచెం కనబడుతోంది. అది ఆరోగ్య సంబంధమైందే కావచ్చు, లేదా ఆర్థిక సంబంధమైందే కావచ్చు. కారణం ఏదైనా కూడా తోబుట్టువుల మధ్య
కొంచెం అగాధం ఏర్పడే అవకాశం ఉంది, లేదా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది. అసంతృప్తికి కారణాలు ఉంటాయి. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అలాగే కొన్ని సందర్భాల్లో తోబుట్టువుల ఆరోగ్యం కూడా కొంత కలతకు గురి చేస్తుంది. ఇది ముఖ్యమైన సూచన. కొంచెం జాగ్రత్తగా ఉండండి మేషరాశి జాతకులు. అన్ని చూసి చూడనట్టుగా ఉండండి. పట్టు విడుపులు పాటించకండి. ఎందుకంటే ఈ మేషరాశి జాతకులకు ఎక్కువ పని అవ్వటము, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ యాంగ్జైటీ ఉండటం వల్ల త్వరగా కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ 2026వ సంవత్సరంలో. కాబట్టి కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. కొంచెం ఓపికను వహించండి. ఈ విధంగా చేయటం వలన మేషరాశి జాతకులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ మేషరాశి జాతకులైతే గనక ఈ సంవత్సరంలో ప్రతి నిత్యము ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఈ ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించటము, అలాగే ఇష్టదేవత ఆరాధన చేయటము, తమకు ఎవరిష్టమైతే వారిని ఆరాధించండి, ధ్యానంలో గడపటము, దాన ధర్మములు చేయటం, ఈ 4 వీరికి చాలా చక్కగా సహకరిస్తాయి. శక్తిని అనుసరించి దాన ధర్మాలు చేయండి. శక్తిని మించి ఏమీ చేయకండి. అపాత్ర దానము అంతకన్నా పనికిరాదని గమనించండి. శక్తిని అనుసరించి దాన ధర్మాలు చేయండి. సాధ్యమైనంతగా ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక పావు గంట, రోజుకు ఒక 20 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్ళండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఈ విధంగా చేయటం వలన మానసిక ప్రశాంతత, ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక వృద్ధి, చేస్తున్న పనుల్లో ప్రగతి అనేది కనబడుతుంది. మొత్తంగా ఒక కంక్లూజన్ చెప్పాలంటే మేషరాశి వారికి సంవత్సరం గడుస్తున్న కొద్దీ పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు గురువు ద్వితీయ, తృతీయ, చతుర్థ భావాల్లోనూ, శని ఏకాదశ భావంలోనూ, అలాగే రాహువు దశమ, నవమ భావాల్లోనూ, అలాగే కేతువు చతుర్థ, తృతీయ భావాల్లోనూ ఈ సంవత్సరంలో సంచరిస్తారు. ఈ ముఖ్యమైన గ్రహ గతులను పరిశీలిస్తే కనుక ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. కాకపోతే ప్రతి పనిలోనూ ఆలస్యం అనేది కనపడుతోంది. మనము కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేస్తే కనుక ఈ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు ఆర్థిక ప్రగతి అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారము, అలాగే సంఘంలోని, సమాజంలోని పెద్దల సహకారమే అనుకోండి, చాలా చక్కగా లభిస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో వృద్ధి అనేది కనబడుతోంది. వారు ప్రమోషన్ని పొందటము, లేదా బిజినెస్ లో ఉంటే గనక దాన్ని ఎక్స్పాండ్ చేయటము, కుల వృత్తిలో ఉంటే గనక కొత్త టెక్నిక్స్ నేర్చుకోవటము, ఏ విధంగా చూసుకున్నా కూడా చేస్తున్న పనుల్లో ప్రగతి అనేది చాలా క్షుణ్ణంగా కనబడుతుంది. ఆర్థిక వృద్ధి అనేది కనబడుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ఆనందము కనబడుతున్నాయి ప్రథమార్థంలో. అలాగే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అయితే సంవత్సరం మధ్యమంలో కొంచెం ఆర్థికంగా ఖర్చులు అనేవి పెరుగుతాయి. అవి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్లనే కావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవడం వల్లనే కావచ్చు, ఏదైనా కావచ్చు రీజన్. ఖర్చులు మాత్రం పెరుగుతాయి సంవత్సరం గడుస్తున్న కొద్దీ. సంవత్సరం మధ్య భాగం నుండి సంవత్సర అంతం వరకు గనక పరిశీలిస్తే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కొంచెం ఆందోళనకర వాతావరణం, ఏదో మాట భేదం రావటము, చిన్న చిన్న మాటలకు తగాదాలు పడటము, మనస్పర్ధలు, అలాగే అండర్స్టాండింగ్ ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఈ భేదభావాలు రాకుండా చూసుకోవటం వలన ఇంట్లో పిల్లలపై ఈ ప్రభావం పడకుండా ఉంటుంది, మానసికంగా ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే ఈ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవటం వలన భవిష్యత్తులో మీకు చక్కగా ఒక అసెట్స్ అనేవి, వెల్త్ అక్యుములేషన్ అండ్ అసెట్ అక్యుములేషన్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ శనిగ్రహము ఏకాదశ భావంలో సంచారం చేయటం వలన సహజంగానే ఈ వృషభ రాశి వారికి శని 2025లో, 2026లో, 2027లో కూడా ఏకాదశ భావంలోనే సంచారం అనేది ఉంటుంది వృషభ రాశి జాతకులకు. సో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ 2025లో కానీ, 2026లో కానీ, 2027లో కానీ ఈ ప్రెగ్నెన్సీని పొందితే గనక ఆడ శిశువు జన్మించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం. వీళ్ళకి సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఈ మెంటల్ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది. వృషభ రాశి జాతకులకు ఓపిక అనేది తగ్గుతుంది. అలాగే మానసిక స్థిరత్వం అనేది తగ్గుతుంది. దీనిపైన కొంచెం ఫోకస్డ్గా ఉండండి. మెడిటేషన్, ధ్యానం చేస్తూ ఉండండి. అన్ని విషయాల్లోనూ చక్కగా కనబడుతుంది. కాకపోతే ఈ మెంటల్ స్టెబిలిటీ అనేది
కొంచెం తగ్గుతుంది వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరంలో. దీన్ని కనుక దృష్టిలో పెట్టుకొని ప్రతి నిత్యము ధ్యానం చేయటం వలన, అలాగే దుర్గామాతని ప్రార్థించటం వలన చక్కటి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులు తమ ఈగోను పక్కన పెట్టాలి. ఈగోను పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవాలి. ఇది మాత్రం గమనించగలరు. ఈ గ్రౌండ్ రియాలిటీ లేకున్నా కూడా, ఈగోని పక్కన పెట్టకున్నా కూడా ఈ వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరంలో చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రతి నిత్యము ధ్యానం చేయండి, ప్రతి నిత్యము దుర్గామాత ఆరాధన చేయండి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరంలో గురువు తనుభావంలోను, ధనభావంలోను, భ్రాతృభావంలోను సంచరిస్తున్నాడు. అలాగే శని దశమ భావంలో సంచరిస్తున్నాడు. రాహువు నవమ, అష్టమ భావాల్లో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు తృతీయ, ద్వితీయ భావాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహ గతులను గనక మనం పరిశీలిస్తే ఈ మిథున రాశి వారికి చేస్తున్న పనుల్లో ఆటంకము, ఎంత కష్టపడ్డా ఫలితము రాకపోవటము అనేది కనబడుతోంది. సంవత్సరం గడుస్తున్న కొద్దీ దీనిలో మార్పు వస్తుంది, ఎటువంటి చింత అవసరం లేదు. అయితే ఈ మిథున రాశి జాతకులకు ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేవు ఈ సంవత్సరంలో, కాబట్టి ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంటుంది. అవి ఒక్కసారి గనక ఆడుకోవడం మొదలు పెడితే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. ఇంట్రోస్పెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా సాధ్యమైనంతగా కాంప్రమైజ్డ్ వేలోనో లేకపోతే మౌనంగానో ఉండే ప్రయత్నం చేయండి. అంతేగాని నేను చెప్పినట్టే ఉండాలి అందరూ, నేను చెప్పినట్టే చేయాలి అందరూ అన్నట్టు ఉంటే గనక గ్రహాలు సరిగమపదని వాయిస్తాయి. అది గుర్తుకోండి. ఈ మిథున రాశి జాతకులకు ముఖ్య సూచన ఇది. సరే, ఇది పక్కన పెడితే గనక ఈ మిథున రాశి జాతకులు దేవాలయ సందర్శన చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తారు. అలాగే సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆర్థిక ఉన్నతి, ఆర్థిక ప్రగతి అనేది కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించి ఆందోళన చెందకండి. అన్ని విధాలుగా లాభదాయకంగా, యోగదాయకంగా ఉంటుంది సంవత్సరం గడుస్తున్న కొద్దీ. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి సంవత్సరాంతంలో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఉన్నతి కనబడుతోంది, పదోన్నతి కనబడుతోంది, ప్రగతి కనబడుతోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న పురపొత్సాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతగా ఆచితూచి ఉండండి, అతిగా మాట్లాడకండి. ఇది మీకు ముఖ్య సూచన మిథున రాశి జాతకులకు. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఆధ్యాత్మికత ఉంటుంది, ఆర్థిక ప్రగతి ఉంటుంది, మానసిక ఆందోళన అనేది సహజంగానే ఉంటుంది వీరికి. ఎందుకంటే గ్రహగతులు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి. దూర ప్రయాణాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. సంతానం విషయంలో కొంచెం, సంతానము, తోబుట్టువులు, ఈ రెండు విషయాల్లో కూడా కొంచెం చింత అనేది కనబడుతుంది. ముఖ్యంగా తోబుట్టువులతో ఆ ర్యాపో అనేది దెబ్బతినే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రతి నిత్యము కూడా విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, అలాగే కుదిరినప్పుడల్లా నీలి వస్త్రములు పురోహితునికి గాని బ్రాహ్మణుడికి గాని దానం చేయటం లాంటివి చేస్తూ ఉండండి. ప్రతి నిత్యము విష్ణుమూర్తిని ఆరాధించండి. ఈ చిన్న చిన్న సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ మిథున రాశి జాతకులకు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది తెలియకుండానే లోపల బిల్డప్ అయిపోయి అది ఫిజికల్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సాధ్యమైనంతగా ఓపెన్ అవ్వండి, అన్ని షేర్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా భాగస్వామితో అన్యోన్యంగా ఉండండి, అన్ని షేర్ చేసుకోండి, మొండితనంని విడవండి. ఇది మీకు ముఖ్య సూచన. ఏదేమైనా కూడా ఇయర్ ఎండ్లో ఫైనాన్షియల్ బెటర్మెంట్ అండ్ కెరియర్ బెటర్మెంట్ రెండు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు గురువు వ్యయభావంలోను, తనుభావంలోను, ధనభావంలోను సంచరిస్తున్నాడు. అలాగే శని పితృభావంలో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు అష్టమ, సప్తమ భావాల్లో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ద్వితీయ లగ్న భావంలో, తనుభావంలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహ గతులను గనక మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి జాతకులు చాలా గ్రౌండెడ్గా ఉంటారు. గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా తెలుస్తుంది. చాలా గ్రౌండ్ నేచర్ అనమాట. దేనికి అంతగా రెస్పాండ్ అవ్వరు. అతిగా సుఖం వచ్చినా, అతిగా దుఃఖం వచ్చినా దేనికి అంతగా రెస్పాండ్ అవ్వరు, అతిగా రియాక్ట్ అవ్వరు ఈ సంవత్సరంలో. ఎందుకంటే వాళ్ళకు గతంలో తగిన దెబ్బలు అటువంటివి. వాటి దృష్ట్యా వాళ్ళ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా క్లియర్గా తెలుసు వాళ్లకు. అన్నింటి మధ్య ఉన్నా కూడా అన్నింటికి
అంటి ముట్టనట్టు ఉంటారు. సంతానం విషయంలో సంతృప్తిని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి విషయంలో కొంచెం ఆందోళన అనేది వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం కనబడుతుంది. తండ్రి విషయంలోనే అనుకోండి, లేదా తండ్రికి సంబంధించిన విషయాల్లోనే అనుకోండి, వాటికి సంబంధించిన బంధుత్వము బాంధవ్యాల విషయంలోనే అనుకోండి, చిన్న చిన్న తేడాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయం కూడా కొంచెం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చును. అలాగే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి ప్రగతి అనేది కనబడుతుంది. ముందుకు వెళతారు. స్పిరిచువల్ ఇంక్లినేషన్, ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మికత వైపు విపరీతంగా ఆకర్షితులవుతారు. అటువైపుగా 4 అడుగులు ముందుకు వేస్తారని చెప్పవచ్చును. నేను ఇంతకుముందే చెప్పినట్టు అన్నింటి మధ్య ఉన్నా కూడా అన్నింటికి అంటి ముట్టని వ్యవహారంలో ఉంటారు ఈ కర్కాటక రాశి జాతి. అలాగే విద్యార్థులైతే కనుక తమ ఉన్నత విద్యను కొనసాగిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు విద్య రీత్యా. కొందరు ఉన్నత ఉద్యోగాలకై విదేశాలకు కూడా వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అయితే ఫైనాన్షియల్ రివార్డ్ అనేది ఉంటుంది వీరికి. వీరు చేసే కష్టానికి ఈ కర్కాటక రాశి జాతకులు, ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు, వారు చేసే కష్టానికి ఈ ఫైనాన్షియల్ రివార్డ్ అనేది కనబడుతుంది. అంటే ఆర్థికంగా ఒకలాంటి బహుమతి, ఆ అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పొజిషన్లో కూడా మార్పు కనబడుతుంది. అయితే ఈ కర్కాటక రాశి జాతకులకు గనక వారి జన్మ జాతకంలో శని బలహీనంగా ఉంటే కనుక ఈ ఎడమ కన్ను గాని, ఎడమ చెవి గాని, ఎడమ కాలు, ఎడమ పాదం, ఎడమ భాగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ లోయర్ పార్ట్, నడుముకు కింది భాగంలో ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ మేషరాశి జాతకులకు మాత్రము అక్కడ చెప్పాల్సింది, మేషరాశి జాతకులకు ఈ ఎడమ కన్ను, ఎడమ చెవి, ఈ ఎడమ మోకాలు, ఎడమ పాదం, వీటికి సంబంధించి కాలు సంబంధించి ఇబ్బందులు వస్తాయి. కానీ ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ నడుము కింది భాగం, వీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి ఒకవేళ శని బలహీనంగా ఉంటే కనుక. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. డౌన్ టు ఎర్త్ కూడా ఉంటారు. సంవత్సరం మొత్తం ఒక కంక్లూజివ్గా చెప్పాలంటే కనుక వీరికి ఆర్థిక వృద్ధి, చేస్తున్న పనిలో అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రయాణము అన్నీ ఉంటాయి. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ముఖ్యంగా తండ్రి సంబంధిత, పెళ్ళైన వారైతే భర్త సంబంధిత ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. అయితే ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతి నిత్యము ఓం నమో భగవతే వాసుదేవాయ, దీన్ని ఎల్లవేళలా స్మరించటము, ఆల్వేస్ రిసైటింగ్ దిస్ ఇన్ యువర్ మైండ్, ఎల్లవేళలా దీన్ని స్మరిస్తూ ఉండాలి. అలాగే యాన్సెస్ట్రల్ రిచువల్, పితృకార్యములు, పితృతర్పణాలు, పితృదేవతలకు సంబంధించిన ఆరాధన, ఇవి ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండాలి ఈ సంవత్సరంలో. అలాగే డొనేటింగ్ ఫుడ్ టు నీడీ పీపుల్, నిజంగా అవసరం ఉన్న వారికి అన్నదానం చేయాలి. ఈ 3 గనక చేయటం వలన కర్కాటక రాశి జాతకులకు చక్కటి ఫలితాలు అందుతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు గురుగ్రహము లాభ భావంలోను, వ్యయ భావంలోను, తనుభావంలోను సంచరిస్తాడు. అలాగే శని వత్సరాంతము కూడా అష్టమ భావంలో సంచరిస్తాడు. అలాగే రాహువు సప్తమ, షష్టమ భావాల్లోను, కేతువు తను భావంలోను, వ్యయ భావంలోను సంచరిస్తారు. ఈ గ్రహ గతులను గనక మనము పరిశీలిస్తే ఈ సింహరాశి జాతకులకు ఈ సంవత్సరము మిశ్రమంగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రగతి అనేది కనబడుతుంది. వారు చేస్తున్న కష్టానికి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది అని సింహరాశి వారు గుర్తించండి. తాము చేస్తున్న ప్రయత్నాల్లో సఫలత అనేది ఉంటుంది. కాకపోతే అడ్డంకులు, ఇబ్బందులు మాత్రం చాలా ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అయితేనే విజయం తప్పకుండా వరిస్తుంది. ఇది గమనించగలరు. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరాంతంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతి అనేది కనబడుతోంది. వీళ్ళ కష్టానికి, హార్డ్ వర్క్ కి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది అని గ్రహించగలరు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్పిరిచువల్ ఇంక్లినేషన్, ఆధ్యాత్మిక కోణంలో ముందుకు వెళతారు. ఇంట్లో ఎన్ని సౌకర్యాలున్నా కూడా వారు మాత్రం ఏకాంతంగా గడపడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. అంత లెవెల్కి వెళ్ళిపోతారు. శని అనే గ్రహము వీళ్ళని అంతగా మౌల్డ్ చేస్తుంది. ఎంత మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్లో ఉన్నా కూడా, ఎన్ని కోరికలు ఉన్న మనిషినైనా కూడా ఈ శని మార్చేస్తుంది.
మార్చేస్తాడు. ముఖ్యంగా ఈ సింహరాశికి చెందిన జాతకులను తప్పకుండా అలా మార్చేస్తాడు. కంప్లీట్ గా స్పిరిచువల్ ఇన్క్లినేషన్ లోకి తీసుకొస్తాడు శని ఈ సంవత్సరంలో. ఆల్రెడీ ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక ఉన్నతి, ఆర్థిక ప్రగతి అనేది తప్పకుండా కనబడుతోంది. ఆదాయంలో వృద్ధి అనేది చాలా క్షుణ్ణంగా ఉంది. గత అనుభవాల రీత్యా గతంలో వారు పడ్డ దెబ్బలు, వారు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల రీత్యా గ్రౌండ్ రియాలిటీ అనేది వారికి క్లియర్ గా తెలుస్తుంది సింహరాశి జాతకులకు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనే ఆ విచక్షణ భావాన్ని కలిగి ముందుకు వెళతారని చెప్పవచ్చును. అలాగే ఆశావహ దృక్పథం, ఆప్టిమిజం అంటాం కదా, ఈ ఆశావహ దృక్పథం వీళ్ళల్లో గట్టిగా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వస్తే వీళ్ళు అంత పదునవుతారు, ఎన్ని ఇబ్బందులు వస్తే వాళ్ళు అంతా రాటుదేలుతారు. ఈ సింహరాశి జాతకులకు ఒక రకంగా ఈ సంవత్సరము ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వీళ్ళు ఎంతగా ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి ఇష్టపడతారో అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, అంత గ్రోత్ అవుతారు సింహరాశి జాతకులు. ఇది మీకు ముఖ్య సూచన. ఛాలెంజెస్ ని చూసి భయపడకండి, అడుగు వెనక్కి వేయకండి. ఎందుకంటే మీకు గ్రహములు పరీక్షించిన తర్వాతనే బ్రహ్మాండమైన ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని గుర్తించుకోండి. దేనికి భయపడకండి, దేనికి వెనకడుగు వేయకండి, తప్పులు చేయకండి. అయితే వివాహ యోగ్యత ఉన్న వారికి ఈ వివాహ సూచన అనేది కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. అయితే కొంతమంది సింహరాశి జాతకులకు సీక్రెట్ అఫైర్స్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కొన్ని సంబంధాలు పెరుగుతాయి, కొందరికి ఈ సీక్రెట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి సింహరాశి జాతకులు. అలాగే మెదడులో కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది చేస్తే కరెక్ట్ అవుతుందో కాదో, ఇటువంటి కన్ఫ్యూజన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి జాతకులకు. బట్ ఎనీవే ఓవరాల్ గా చూసుకుంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 2026వ సంవత్సరం వీరికి అవకాశాలను పుష్కలంగా ఇస్తుంది. అలాగే అడ్డంకులను కూడా ఇస్తుంది. అడ్డంకులను దాటితేనే అవకాశాలను అందిపుచ్చుకుంటారు, జీవితంలో ఎదుగుతారు. ఇది గుర్తుంచు. అయితే ఈ సింహరాశి జాతకులు ముఖ్యంగా జీవిత భాగస్వామిని, పెళ్ళైన వారైతే జీవిత భాగస్వామిని గౌరవించటం, పెళ్లి కాని వారైతే గురువులను గౌరవించుకోవటం. జీవిత భాగస్వామిని గౌరవించడం అంటే ఎప్పుడు కయ్య అని చిటచిట చేయకుండా, ఇది చేసినా తప్పే, అక్కడ కూర్చున్నా తప్పే, ఇది ముట్టుకున్నా తప్పే, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని సతాయించకుండా జీవిత భాగస్వామికి తగిన విలువనియాలి. పెళ్లి కాని వారైతే గురువును ఆరాధించాలి, గురు భావాన్ని కలిగి ఉండాలి. అలాగే గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయను నివేదించండి భగవంతునికి, కొబ్బరికాయను కొట్టండి. అలాగే కుదిరినప్పుడల్లా, ఈ సంవత్సరం మొత్తంలో నేను చెప్తున్నాను, కుదిరినప్పుడల్లా పితృ కార్యక్రమములు చేయండి, పితృతర్పణాలు వదలండి. ఇది మీకు ముఖ్య సూచన. అలాగే ఈ ఇంట్లో అనవసరమైన చెత్తను నింపుకోకండి. ఏది కనబడ్డా కూడా అది అవసరం లేకున్నా కూడా రేపు ఎప్పటికైనా అవసరం వస్తుందో ఏమో, రేపు ఎప్పటికైనా అవసరం వస్తే మళ్ళీ దాని గురించి ఎక్కడికి పోవాలి అని చెప్పి దాచిపెట్టి అట్లా అన్ని ఇంట్లో చెత్తను నింపుకోకండి. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోండి సింహరాశి జాతకు. అనవసరమైన ఉంటే తీసి బయట పడేయండి, లేకపోతే ఎవరికైనా దానం ఇవ్వండి. అంతే తప్ప రేపు ఎప్పుడు అక్కరకు వస్తుంది అని చెప్పి అక్కరకి లేనివి ఇంట్లో పెట్టుకొని నింపుకోకండి. అట్లనే ఈ చెత్తుల మీద, ఈ రూఫ్స్ ఉంటాయి కదా, సజ్జల మీద, వీటి మీద ఈ ఇనుప వస్తువులు, ఈ మెటల్స్, లోహానికి సంబంధించినవి ఏవి పెట్టుకోకండి. అవసరం అయితేనే పెట్టుకోండి, లేదంటే తీసేయండి. ముఖ్యంగా ఇనుము, లోహం ఇవి ఇంట్లో పెట్టుకోకండి. సజ్జల మీద, ఈ రూఫ్స్లలో ఎక్కడ పెట్టుకోకండి. ఈ 3-4 పాటించండి చాలు. శివారాధన చేసుకుంటూ ఉండండి. శివుడి గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయను కొట్టండి. ఈ చిన్నవి పాటించండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సింహరాశి జాతకులకు. తదుపరి కన్యారాశి. ఈ గురువు కర్మభావంలోను, లాభభావంలోను, వ్యయభావంలోను సంచరిస్తున్నాడు. శని సప్తమ భావంలో సంచరిస్తున్నాడు. అలాగే రాహుగ్రహము షష్ఠమ, పంచమ భావాల్లో సంచరిస్తున్నాడు. కేతుగ్రహము వ్యయ, లాభ భావాల్లో సంచరిస్తున్నాడు. అయితే ఈ గ్రహగతులను గనక మనం పరిశీలిస్తే ఈ కన్యారాశి జాతకులు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొండితనము పనికిరాదు. ప్రతి చిన్నదానికి కోపాన్ని తెచ్చుకోవటము పనికిరాదు. ఇక మిగిలిన విషయాలకు వస్తే గనక ఆర్థిక వృద్ధి అనేది కనబడుతుంది. వాళ్ళు ఉన్న రంగంలో సంవత్సరాంతంలో ఉన్నత స్థితిని పొందుతారు. సంవత్సరం మొదట్లో చూస్తే కనుక వారి స్థాయికి కంటే కూడా తక్కువ స్థాయిలో పనులు వస్తుంటాయి. వాళ్ళ శక్తి, వాళ్ళ క్యాపబిలిటీకి అనుసారంగా కాకుండా తక్కువ స్థాయి పనులు వస్తూ ఉంటాయి. ఎవరెంత చెప్పినా పై ఆఫీసర్స్ కానీ, పైన అథారిటీ కానీ చెప్పినా వినరు, పట్టించుకోరు. వీళ్ళ స్థాయి తగ్గుతుంది. కన్యారాశి వారి స్థాయి తగ్గుతుంది సంవత్సర ప్రథమార్థంలో. వారి స్థాయి
స్థాయికి తగినట్టు కాకుండా తక్కువ స్థాయి పనులు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరం గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి. సంవత్సరం చివర్లో మంచి ఉన్నతి కనబడుతుంది, అంతకంత ప్రగతి కనబడుతోంది ఈ కన్యా రాశి జాతకులకు వారు చేస్తున్న పనులు. అలాగే కొంచెం ఓపికను కలిగి ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో చాలా ఓపిక అవసరము. చిటచిటలు పటపటలు పనికిరావు. అలాగే చేస్తున్న పనుల్లో చాలా ఆలస్యం అనేది ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆలస్యం. కొన్ని పనులు అయితే మొండి పనులు కానే కావు, అవన్నీ సంవత్సరం చివర్లో అవుతాయి. అలాగే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నించాలి. కొన్ని మొండి పనులు పడి ఉంటాయి అట్లా, వాటి విషయంలో మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తేనే అవుతుంది, లేకపోతే అవి మొండిగా అలాగే పడి ఉంటాయి, అది గమనించగలరు. అలాగే ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. సంవత్సరాంతంలో నేమ్ అండ్ ఫేమ్, మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి పొందుతారు. అలాగే ఇంట్లో తల్లి గారికి సంబంధించి లేదా ఇంట్లో పెద్దవారికి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వారితో కలిసి ఉండండి, వీలైనంతగా సమయాన్ని గడపండి. కన్యా రాశి జాతకులు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో లేదా తల్లి గారితో చక్కగా సమయం గడపండి, వారి బాగోగులు చూసుకోండి. ఎందుకంటే ఈ గ్రహ సంచారం ఎలా ఉందంటే ఈ మాతృ సంబంధ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి తల్లిగారికి సంబంధించినంత వరకు లేదా ఇంట్లో పెద్దవారికి సంబంధించినంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వారితో సమయం గడపండి, వారి మంచికి చెడ్డలు చూసుకోండి. అలాగే వీరి జన్మ జాతకంలో గనక శని బలహీనంగా ఉంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి, ఈ ఉత్పత్తికి సంబంధించిన అవయవాలు ఉంటాయి కదా, ప్రైవేట్ అది రీప్రొడక్టివ్ ఆర్గాన్, దానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఒకవేళ వారి వ్యక్తిగత జాతకంలో శని బలహీన పడితే, లేదా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ని సాధిస్తారు, తప్పకుండా సక్సెస్ ని సాధిస్తారు. కాకపోతే ఈ యాంగ్జైటీ స్ట్రెస్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి కన్యా రాశి జాతకులు. విద్యార్థులకనే కాకుండా అందరికీ కూడా ఈ యాంగ్జైటీ స్ట్రెస్ అనేది కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అంత ఈజీగా దక్కకపోవటం, ఆలస్యం అవటము, తమ స్థాయి కంటే కూడా తక్కువ పనులు చేయాల్సి రావటం. సో వీటన్నింటి వల్ల కొంచెం యాంగ్జైటీ స్ట్రెస్ అనేది సహజంగానే పెరుగుతుంది వీళ్ళకి. అలాగే స్పిరిచువల్ ఇన్క్లినేషన్ కూడా పెరుగుతుంది. ఈ 2026లో ఇది ఒక ముఖ్యమైన గమనిక. అన్ని రాశుల వారికి స్పిరిచువల్ ఇన్క్లినేషన్ అనేది కొద్దో గొప్ప పెరుగుతుంది. అది భగవంతుడి అనుగ్రహమే అనుకోవచ్చు. అయితే ఈ శత్రువులపై విజయం ఉంటుంది. శత్రువులపై విజయం అంటే ఇవాళ రేపు ఎవరున్నారు, కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే ఈ కన్యా రాశి జాతకులు అనవసరమైన కమిట్మెంట్స్ కి దూరంగా ఉండాలి. అనవసరమైన వాగ్దానాలు చేయకండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. ప్రతి నిత్యము శివారాధన చేయండి, దాన ధర్మాలు చేయండి. ఈ 4 గనక పాటిస్తే కన్యా రాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రశాంతంగా గడుస్తుందనే చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు గురుగ్రహము పితృభావంలోను, కర్మభావంలోను, లాభభావంలోను సంచరిస్తున్నాడు. అలాగే శని షష్టమ భావంలో, ఒక రకంగా చెప్పాలంటే అది శత్రుభావం అనే చెప్పవచ్చును, రోగభావం అనే చెప్పవచ్చును, రుణభావం అనే చెప్పవచ్చు. ఆ భావంలో శని సంచరిస్తున్నాడు. అలాగే రాహుగ్రహము పంచమ చతుర్థ భావంలోను, కేతుగ్రహము ఏకాదశ దశమ భావాల్లోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహ గతిని గనక మనం పరిశీలించి చూస్తే గత కొంతకాలంగా ఆగిపోయిన పనులన్నీ ముందుకు కదులుతాయి. అతి మెల్లగా నడుస్తున్న పనులు కూడా ఒక గాడిలో పడతాయని చెప్పవచ్చును. అలాగే సంవత్సరం మొత్తం సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. పిల్లల విషయంలో, ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. సంవత్సరము గడుస్తున్న కొద్దీ ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. కాకపోతే అప్పులకు దూరంగా ఉండండి. అప్పులు చేయడం విషయంలో జాగ్రత్త వహించండి. అవసరమైతేనే అప్పులు చేయండి. స్థిర చరాస్తుల విషయంలో పాజిటివిటీ అనేది కనబడుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఇంట్లో అన్నదమ్ములు ఉంటే కనుక ఆస్తికి సంబంధించిన తగాదాలు కూడా కనబడుతున్నాయి. ఆ పురపోత్సాలు కనబడుతున్నాయి. తగాదాలు అంటే పెద్ద పెద్ద కొట్లాటలు కాకపోవచ్చు, కానీ ఏదైనా కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. అలాగే సంవత్సరం గడుస్తున్న కొద్దీ ధనలాభం అనేది ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కూడా మెరుగవుతాయి. భయపడాల్సిందేమీ లేదు. పరీక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి. తులారాశి జాతకులకు ఈ సంవత్సరము పరీక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి. పరీక్షల తర్వాతనే ఫలితం అనేది ఉంటుంది. గ్రహాలు చాలా పరీక్షిస్తాయి. శని షష్టమ భావంలో, రాహు పంచమ భావంలో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ తులారాశి జాతకులు. అట్లనే 10 రూపాయల కష్టం చేస్తే 2 రూపాయలు వస్తాయి. ఈ కేతుగ్రహం ఏకాదశ భావం దశమ భావంలో సంచారం. సో ఇవన్నీ పరిశీలిస్తే కనుక కాలం గడుస్తున్న కొద్దీ, సంవత్సరం గడుస్తున్న కొద్దీ సత్ఫలితాలు అనేవి తక్కుతాయి. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాల్షియం, విటమిన్ డి, పొటాషియం
ఏమేమో ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి అవి కొంచెం ఇంటేక్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఇది సరైన వ్యాయామం, ప్రతినిత్యం వ్యాయామం చేస్తూ ఉండండి. అలాగే వీరికి లవ్ అఫేర్లు, ఆపోజిట్ జెండర్ వైపు అట్రాక్ట్ అవ్వటం లేదా సీక్రెట్ అఫైర్స్ని కలిగి ఉండటం, ఇటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం విచక్షణతో ఉండండి. మీకు కరెక్ట్ అనిపిస్తుందా అనిపించదా దేవుడికి తెలుసు. మీరు మాత్రం ఆత్మ పరిశీలన చేసుకొని ఏదైనా చేయండి. అలాగే ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము మహామృత్యుంజయ జపం చేస్తూ ఉండండి. అలాగే ఆవాల నూనెతో దీపాన్ని వెలిగిస్తూ ఉండండి ఇంట్లో. అలాగే ఎట్లైనా బయటకు పోయినప్పుడు కానీ, తోవల కానీ, ఎక్కడైనా కానీ శివుని గుడి కనబడితే ఒక నిమిషం ఆగుండి, ఆగి లోపలికి పోయి దండం పెట్టుకొని పోండి ఎక్కడికైనా బయటకు. ఇది తులారాశి వారికి ముఖ్య సూచన. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు గురుగ్రహము అష్టమ భావంలోను, నవమ భావంలోను, దశమ భావంలోను సంచరిస్తున్నాడు ఈ సంవత్సరంలో. అలాగే శని పంచమ భావంలోను, రాహువు చతుర్థ తృతీయ భావాల్లోను, కేతువు దశమ నవమ భావాల్లోను సంచరిస్తున్నారు. ఈ గ్రహ గతిని పరిశీలిస్తే గనక ఈ జాతకులకు ఈ సంవత్సరము కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. స్థల మార్పు అనేది కనబడుతోంది. సంవత్సరం మొదట్లో చేస్తున్న పనుల్లో ఆటంకాలున్నా అవి తొలగిపోతాయి. సంవత్సర ప్రారంభంలో, ప్రథమార్థంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు కెరియర్ విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ ఏవైతే ఉంటాయో అవి సంవత్సరం మధ్యలో లేదా సంవత్సరం పూర్వార్థం, సంవత్సరం ద్వితీయార్థంలో తొలగిపోతాయని గమనించగలరు ఈ వృశ్చిక రాశి జాతకులు. అలాగే ధన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ భాగంలో అంటే జూన్ జూలై తర్వాత మంచి సక్సెస్ అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. లేదా స్వదేశంలో ఉన్నా కూడా దూర ప్రదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే చైల్డ్ బర్త్, సంతానం విషయంలో కుటుంబంలో ఒకరు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరంలో. అయితే ఈ మ్యారేజ్ అండ్ పోస్ట్ మ్యారిటల్ లైఫ్ విషయంలో కొంచెం చిన్న చిన్న అసంతృప్తులు అనేవి ఉంటాయి. ఈ వృశ్చిక రాశి జాతకులు కూడా కొంచెం సర్దుబాటు తత్వం కలిగి ఉన్నవారే కాబట్టి అలా నెట్టుకొస్తూ ఉంటారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవ్వటం విషయంలోనూ, మ్యారేజ్ అయిన వారికి ఈ పోస్ట్ మ్యారిటల్ హ్యాపీనెస్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి. సహజంగానే వృశ్చిక రాశి జాతకులు కొంచెం అడ్జస్ట్ అవుతూ వెళ్తుంటారు చాలా విషయాల్లో. సో దీన్ని కూడా సర్దుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పవచ్చును. అయితే ఈ ముఖ్యమైన మార్పు ఏంటంటే స్థల మార్పు. ఈ వృశ్చిక రాశి జాతకులకు స్థల మార్పు అనేది కనబడుతుంది. అలాగే ప్రాపర్టీస్ కూడా కొనే అవకాశాలు కనబడుతున్నాయి. కెరియర్ విషయంలో ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది. ఒక సమయంలో ఈ కెరియర్ విషయంలో ఇన్స్టెబిలిటీ అది ఉంటుందా పోతుందా ఉద్యోగం, లేకపోతే బిజినెస్ ఉంటుందా మునుగుతుందా, ఇట్లా అనుమానాలు వస్తాయి. ఇన్స్టెబిలిటీ అనేది కనబడుతుంది. ఆ ఎక్కువ తక్కువలు, ఎత్తుపల్లాలు కనబడతాయి. దెబ్బకు దేవుని మీద నమ్మకాన్ని కూడా పోగొట్టుకునే స్థితికి వెళ్తారు. కానీ మళ్ళీ దాని నుంచి బయటపడతారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే అటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులకు వస్తాయి. అయితే వీరు దుర్గామాత ఆరాధన చేయటము, అలాగే నల్ల నువ్వులు దానం చేయాలి. బ్రాహ్మణుడికి కుదిరినప్పుడల్లా నల్ల నువ్వులు దానం చేయటం, ప్రతినిత్యము దుర్గామాత ఆరాధన చేయటం అనేది వీరికి సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు గురువు సప్తమ, అష్టమ, నవమ భావాల్లోను, శని చతుర్థ భావంలోను, రాహువు తృతీయ, ద్వితీయ భావాల్లోను, కేతువు నవమ, అష్టమ భావాల్లోను సంచరిస్తున్నారు. ఈ గ్రహగతులను గనక మనం పరిశీలిస్తే ఈ ధనస్సు రాశి జాతకులకు విపరీతమైన ఆధ్యాత్మిక వృద్ధి అనేది ఉంటుంది. ఆధ్యాత్మికతలో చాలా ముందుకు వెళతారని చెప్పవచ్చును. విపరీతంగా గుళ్ళు గోపురాలను సందర్శిస్తుంటారు. భార్య సంబంధిత వ్యవహారాల్లో కొంచెం సంతృప్తి, ప్రశాంతత అనేది ఉంటుంది. భార్య భర్త ఎవరైనా కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన ఆ సంతోషము, సంతృప్తి అనేది కనబడుతున్నాయి ధనుసు రాశి జాతకులకు. న్యూ పార్ట్నర్షిప్, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. అలాగే వీరి పనుల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. వీరు చేస్తున్న పనుల ద్వారా మంచి పేరు అనేది వస్తుంది వీరికి సమాజంలో ఈ సంవత్సరంలో. అలాగే శత్రు బాధ తొలగిపోతుంది. అంటే వీళ్ళపై ఏడ్చేటోళ్ళు, వీళ్ళకి కష్టాలను తెచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఏదో ఒక రూపంలో, లేకపోతే కంటెండర్సే అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఏదో ఒక రూపంలో ఎవరైతే ఇబ్బందులను కలిగిస్తూ ఉంటారో వారి నుండి ఆ
బయటపడతారు, ఆ కష్టం నుండి బయటపడతారని చెప్పవచ్చును. ధన సంపాదనపై ధ్యాస ఎక్కువగా పెరుగుతుంది. ఆ మధ్య కాలంలో కొంచెం తగ్గింది, మళ్ళీ ధన సంపాదన మీద ధ్యాస యావ అనేది మళ్ళీ పెరుగుతుంది ధనుసు రాశి జాతకులకు. మాటను చాలా పొదుపుగా వాడాలి, వీళ్ళు మాటని చాలా పొదుపుగా వాడాలి, గుర్తుంచుకోండి. ఆర్థికంగా ఎటువంటి రిస్కులు చేయకండి. ద్వితీయార్థంలో, సంవత్సర ద్వితీయార్థంలో ఈ ఉదర సంబంధ సమస్యలు వస్తాయి, ఆరోగ్య సంబంధ సమస్యలు సహజంగానే వస్తాయి వీళ్ళకి. ఈ కడుపు, ఉదరము, ఈ జీర్ణ వ్యవస్థ, దీనికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మాతృ సంబంధ సమస్యలు, తల్లి కానీ తల్లిగారికి సంబంధించిన ఈ కుటుంబం కానీ వాటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ధనుసు రాశి పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సంవత్సరం చివరిలో చిన్న చిన్న యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బండ్లు నడిపేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిద్రమత్తులో బండిని నడపకండి, లేదా అనారోగ్య సమస్య ఉన్నా కూడా బండిని నడపకండి, పరధ్యానంలో బండిని నడపకండి. ప్రయాణం చేస్తున్నా కూడా, డ్రైవింగ్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రతిదినము వీరు రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా లేదా ఏదో ఒక రూపంలో శివుడిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరంలో. అలాగే ఇంట్లో వాస్తు సంబంధ విషయాలను కొంచెం పర్టిక్యులర్గా గమనించండి. ఇక్కడ ఏదైనా పెద్దగా ఏదైనా లోపం ఉంటే వాస్తును సెట్ చేసుకోండి. ధనుసు రాశి జాతకులు ప్రతినిత్యము శివారాధన, యోగ్యత ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ప్రతినిత్యము రుద్రాభిషేకం చేసుకోవటం, లేదు ఎటువంటి అవి లేవు అనుకున్నప్పుడు, సౌలతులు లేవు అనుకున్నప్పుడు ప్రతినిత్యము శివాలయ సందర్శన, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం చేయండి. అది ఒకటోది. రెండవది, ఇంట్లో వాస్తును సెట్ చేసుకోండి. చిన్న చిన్న తేడాలు ఏమన్నా ఉంటే ఏమైతుంది దీంతో అని కాకుండా సెట్ చేసుకోండి. ప్రశాంతత అనేది ఉంటుంది, ఉన్నతి అనేది ఉంటుంది. అలాగే చేస్తున్న పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలే అనుకోండి, ఏదైనా కూడా చేస్తున్న పనుల్లో లాభం అనేది కనబడుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు గురువు షష్ఠమ, సప్తమ, అష్టమ భావాల్లోనూ, శని తృతీయ భావంలోను, రాహువు ధన, తను భావాల్లోనూ, కేతువు అష్టమ, సప్తమ భావాల్లోనూ సంచరిస్తున్నాడు. ఈ సంచారాన్ని గనక మనం పరిశీలిస్తే ఇంట్లో ఫ్రీక్వెంట్ గా కొట్లాటలయ్యే అవకాశం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య చిటచిటలు, పటపటలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే గతంలో వీరికి తాకిన దెబ్బలు, గతంలో వీరు పొందిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి ఈ సంవత్సరం చాలా చక్కగా, భవిష్యత్తులో కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేస్తారు. ఎందుకంటే ఏమైనా చేయబోతే గతం గుర్తొస్తుంది, గత అనుభవం గుర్తొస్తుంది. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటారని చెప్పుకోవచ్చును. కాకపోతే ఈ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఈ చిన్న చిన్న కొట్లాటలు అనేవి ఏర్పడే అవకాశం కనబడుతుంది. సంవత్సరం ప్రథమంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంవత్సరం గడుస్తున్న కొద్దీ అవన్నీ తొలగిపోతాయి. అనుకోని విధంగా ధన వ్యయము, అలాగే అనుకోని విధంగా ధన లాభము రెండూ ఉంటాయి. లాభము ఉంటుంది, వ్యయం ఉంటుంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వేలు, అనుకోని విధంగా డబ్బులు రావటం, అనుకోని విధంగా డబ్బులు పోవటం అనేది కనబడుతున్నాయి. అలాగే ఖర్చులు కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి. అది విద్యకు సంబంధించి అనుకోండి, లేదా ఆరోగ్యానికి సంబంధించి అనుకోండి, లేదా లీగల్ మ్యాటర్స్కి సంబంధించి అనుకోండి, లేదా ట్రావెల్స్కి ప్రయాణాలకు సంబంధించి అనుకోండి. ఏదో విధంగానైతే డబ్బుల ఖర్చు మాత్రం కనబడుతుంది ఈ మకర రాశి జాతకులకు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది సహజంగానే వీరికి, ఎందుకంటే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు తమ నెట్వర్క్ని పెంచుకుంటారు, తమ సర్కిల్ని పెంచుకుంటారు. వాళ్ళు ఏదైతే పనిలో ఉంటారో ఆ పనికి సంబంధించి నెట్వర్క్ అనేది పెంచుకుంటారు, తమ స్థాయిని పెంచుకుంటారు. ఈ సంవత్సరం ఈ మకర రాశి జాతకులకు ప్రొఫెషనల్ ఆస్పెక్ట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. చేస్తున్న పనుల్లో కూడా ఈ వృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఈ విద్యార్థులకు గనక చూసినట్టయితే ఈ ఉన్నత విద్య, విదేశీయానం అనేది వీళ్ళకి చక్కగా కనబడుతుంది. కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ పని మాత్రం సక్సెస్ అవుతుంది. ఈ ఉన్నత విద్యకు సంబంధించి విదేశీయానానికి పని మాత్రం అవుతుంది, కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే ఇంతకుముందే చెప్పినట్టు జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం గౌరవించండి. వాళ్ళ ఎదుటోళ్ళ మాటలను కూడా వినండి. మీరు కొంచెం ఎందుకు అంటున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారో కూడా ఆలోచించండి. అంత నాకే తెలుసు అన్నట్టు ఉండకండి. అయితే ప్రతి నిత్యము గణపతి ఆరాధన, ఈ వినాయకుడి గుడిని సందర్శించడం అనేది ఈ మకర రాశి జాతకులకు ముఖ్య రచన. రోజు కుదిరితే రోజు పోండి గణపతి గుడికి, పోయి దండం పెట్టుకోండి, 11 ప్రదక్షిణాలు చేయండి కుదిరితే. మిగిలిన అన్ని విషయాలను సంవత్సరం గడుస్తున్న కొద్దీ అన్ని విధాలు చక్కగానే ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా కుదుట పడతాయి. పిల్లల ఆరోగ్యము, తమ ఆరోగ్యము, అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. గుర్తింపు కూడా ఉంటుంది. తమ సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది, ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంది మకర రాశి జాతకులకు. ప్రతి నిత్యము ఈ వినాయకుడిని ఆరాధించడం మీకు ముఖ్య సూచన. తదుపరి కుంభరాశి. ఈ
కుంభరాశి జాతకులకు గురువు పంచమ, చతుర్థ, సప్తమ భావాల్లోను, శని ద్వితీయ భావంలోను, రాహువు తను వ్యయ భావాలు అంటే లగ్న వ్యయ భావాల్లోను, ఇది రాశి కాబట్టి తను భావం అంటున్నాను. అలాగే కేతువు సప్తమ, షష్టమ భావాల్లోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహ గతులను కనుక మనం పరిశీలిస్తే వీరికి మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఆందోళన అనేది కనబడుతూ ఉంది. కాకపోతే వీరికి ఈ విజ్ఞానము, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. నాలెడ్జ్, విజ్డమ్ రెండు, జ్ఞానము విజ్ఞానము రెండు పెరుగుతాయి. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అలాగే వాళ్ళు చేస్తున్న పనుల్లో పొజిషన్ అప్గ్రేడ్ అనేది కనబడుతుంది. కుంభరాశి జాతి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి అప్రిసియేషన్ ఉంటుంది వీళ్ళకి. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త కొత్త పనులు మొదలు పెడతారు, మంచి అప్రిసియేషన్ ఉంటుంది, ప్రగతి, ఉన్నతి అనేది ఉంది. ప్రొఫెషనల్ ఆస్పెక్ట్ లో జ్ఞానము విజ్ఞానం పెరుగుతుంది. కాకపోతే వీళ్ళకు కొంచెం ఓపిక అనేది తగ్గుతుంది. జీవిత భాగస్వామి విషయంలోనే అనుకోండి, కుటుంబ సభ్యుల విషయంలోనే అనుకోండి, కొంచెము చిటచిట పటపట కొంచెము ఓపిక తగ్గటము ఇవి కనబడుతున్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ కుంభరాశి జాతకులకు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు మంచి ప్రగతి, గతంతో పోలిస్తే చాలా ప్రగతి, ఉన్నతి అనేది కనబడుతుంది. గతంలో చాలా అనుభవించారు మీరు మానసికంగా, శారీరకంగా. సో అవన్నీ తగ్గుతాయి ఈ సంవత్సరంలో, 2026వ సంవత్సరంలో అవన్నీ తగ్గుతాయని చెప్పవచ్చును. తల్లికి సంబంధించిన రిలేషన్, సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో, బంధుత్వం ఏదైతే ఉంటుందో తల్లిగారికి సంబంధించి, వీరికి సంబంధించి ఆ బంధుత్వం విషయంలో కొంచెం జాగ్రత్తను వహించండి. వర్క్ ఎన్విరాన్మెంట్ లో అంటే తమ ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ చాలా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారు, ముందుకు వెళతారనే చెప్పవచ్చును. ముఖ్యమైన సూచన, ముఖ్యమైన గమనిక ఏంటంటే వీరికి ఈ సంవత్సరంలో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. తాము ఉన్న స్థితి నుండి మార్పు, అది ఆధ్యాత్మికంలోనే అనుకోండి, మానసికంగానే అనుకోండి, ఒక స్థాయి నుండి ఇంకో స్థాయిలోనికి మార్పు చెందుతారు వీళ్ళు. ఇది చాలా క్లియర్ గా గమనిస్తున్నాను కుంభరాశి జాతి. అలాగే ఇంకొక సూచన కాదు, ఇంకొక గమనిక, నేను గమనించిన విషయం ఏంటంటే ఆపోజిట్ జెండర్ వైపు కొంచెం అట్రాక్ట్ అవుతారు వీళ్ళు. ఇది కూడా గమనించిన విషయం ఇక్కడ. ఈ కాంపిటీటర్స్ పై విజయం అనేది ఉంటుంది. అలాగే ఈ విదేశీ సంబంధ వ్యవహారాలు ఏవైనా ఉంటే గనక, ఉద్యోగము, వ్యాపారము ఏదైనా సరే, ఈ విదేశీ సంబంధం ఉంటే కనుక తమ చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా వాటికి సంబంధించిన లాభాలు అనేవి చాలా గొప్పగా కనబడుతున్నాయి ఈ కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరంలో. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరాన్ని ఒక కంక్లూజివ్ గా చెప్పాలి అనుకుంటే బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలుగా ఉన్నతి కనబడుతుంది. కాకపోతే మీరే కొంచెం స్టేబుల్ గా ఉండాలి. ప్రతిదానికి కొంచెం చిరాకు పడకండి జీవిత భాగస్వామిపై, ఇంట్లో వాళ్ళపై. అలాగే తల్లి సంబంధిత బంధుత్వమే అనుకోండి, బాంధవ్యాలే అనుకోండి, ఏవైనా కూడా వాటికి సంబంధించిన ఆస్తిపాస్తులు అనుకోండి, ఏవైనా సరే వాటికి సంబంధించిన వ్యవహారాల్లో, అలాగే రిలేషన్షిప్ వ్యవహారం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి. ఇది వీరికి ముఖ్య గమనిక. ఈ సంవత్సరం వీరు గణపతిని ఆరాధించడం ద్వారా, ప్రతినిత్యము గణపతిని ఆరాధించడం, అలాగే దత్తాత్రేయుని ఆరాధించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే కుదిరినప్పుడల్లా బ్రాహ్మణుడికి కందిపప్పును దానం చేయండి, దానం చేస్తూ ఉండండి కుదిరినప్పుడల్లా. ఈ రెండు చేస్తూ ఉండండి. 2026వ సంవత్సరం సాఫీగా గడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తదుపరి మీన రాశి. ఈ మీనరాశి జాతకులకు గురువు చతుర్థ, పంచమ, షష్టమ భావాల్లోను, శని తను భావంలోను, రాహువు ద్వాదశ, ఏకాదశ భావాల్లోను, కేతువు షష్టమ, పంచమ భావాల్లోను సంచరిస్తుంది. ఈ గ్రహ గతులను గనక మనం పరిశీలిస్తే వీరికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము అనేవి కనబడుతున్నాయి. సంవత్సరం మొత్తం గురించి చెప్తున్నాను నేను. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేవి కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. అలాగే అత్తగారి వైపు సపోర్ట్ అనేది దొరుకుతుంది ఈ మీనరాశి జాతకులకు. అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చును. అలాగే ప్రభుత్వ సంబంధ పనులు, ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు ఏవైనా ఉంటే గనక వాటిల్లో కూడా విజయం కనబడుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీనరాశి జాతకులకు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఒక చైల్డ్ అడిషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని లగ్నంలో సంచరిస్తున్నాడు, తమ రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే పంచమ భావంలో గురు సంచారం కూడా కనబడుతుంది. కాబట్టి చైల్డ్ అడిషన్, ఇంట్లో కుటుంబంలో ఒక వ్యక్తి పెరిగే అవకాశాలు సంతానం విషయంలో కనబడుతున్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. లవ్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య అయినా కావచ్చు, ఇద్దరు ప్రేమికుల మధ్య అయినా కావచ్చు. ఈ రిలేషన్షిప్, లవ్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మీనరాశి జాతకులకు. అండర్స్టాండింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సీక్రెట్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి ఈ మీనరాశి జాతకులు. బయటకు చెప్పరు కానీ ఖర్చులు బాగా చేస్తారు. బయటకు చెప్పకుండా సీక్రెట్ గా ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. కొంచెం వాటిపైన అదుపు
పొదుపు అవసరం ఈ మీనరాశి జాతకులకు. కాకపోతే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. శని సంచారం వల్ల మిగిలిన గ్రహాల సంచారం వల్ల కూడా అనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఈ మెంటల్ డిప్రెషన్ అనేది పెరుగుతుంది. విదేశీ సంబంధ వ్యవహారాల్లో సక్సెస్ అనేది ఉంటుంది వీళ్ళకి. అలాగే ఆదాయం పెంచుకోవడం విషయంలో, పొదుపు విషయంలో చాలా ప్లాన్డ్గా ఉంటారు వీళ్ళు. ఆదాయం ఎట్లా పెంచుకోవాలి, ఎంత ఉంటే మంచిది, ఎంత సేవ్ చేసుకుంటే మంచిది, ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది, ఈ ప్లాన్లు మొదలు పెట్టేస్తారు 2026లో వీళ్ళు. దానికి సంబంధించిన జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారు. సరే, ఏదేమైనా కూడా మీనరాశి వారికి సూచన ఒకటే, ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మెంటల్ డిప్రెషన్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. చేస్తున్న పనుల్లో కొంచెం ఆలస్యం కనబడే అవకాశం ఉంది. ఈ 3 మినహా బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలుగా గుర్తింపు అనేది లభిస్తుంది ఈ మీనరాశి జాతకులకు. కాకపోతే అడ్డంకులు అనేవి సహజమే, ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి. ఆబ్స్టకిల్స్ తర్వాత, హర్డిల్స్ తర్వాత సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఏదేమైనా కూడా మనీ విషయంలో కొంచెం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన కొంచెం ధ్యాస ఉంచండి, పెంచుకోండి. అనవసరంగా ఎక్కడ లేని జాగల ఇన్వెస్ట్ చేయకండి. అంటే ఎప్పుడో ఏదో వస్తుంది కదా అని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఎప్పుడో ఏదో వస్తుంది, ఎంత వస్తుందో దేవునికి ఎరక, కానీ ఇప్పుడు మాత్రం పైసలు వేస్ట్ చేసుకోకండి. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు కూడా ముఖ్యంగా చాలా జాగ్రత్త వహించండి. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి 2026 సంవత్సరం రీత్యా. అలాగే ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించండి. అలాగే ప్రతి నిత్యము కాలభైరవ ఆరాధన చేయండి. ఈ 2 చేయడం వలన మీనరాశి జాతకులకు కొంచెం ప్రశాంతంగా కాలం గడుస్తుంది అని చెప్పవచ్చును. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరంలో రాశి ఫలాలు.